ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. సినిమా అంతా ఎక్స్పెక్టేషన్కి అయితే రీచ్ అవ్వలేదు అన్న సినిమా. అంటే ఒక పవర్ స్టార్ నుంచి దిస్ టైప్ ఆఫ్ ఫిల్మ్ మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఏదేమైనా మాత్రం నేను నమ్మినాడు గొప్పడు, జై జనసేన. నేను నమ్మినాడు గొప్పడు. బట్ సినిమా అంత ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వలేదు అన్న. ఇది జెన్యున్ రివ్యూ. అంటే ఎవరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమాని అంటే కానోడు చెప్పడం వేరు. బట్ ఒక పవర్ స్టార్ అభిమానిగా, ఒక జనసేన కార్యకర్తగా చెప్తున్నా, సినిమా అంతా ఇది మాత్రం రీచ్ కాలేదు. ఎక్స్పెక్టేషన్ అయితే రీచ్ కాలేదు సినిమా. నేను చెప్తున్నా భయ్యా, ఇగో పప్పు లాంటి సినిమాలు, ట్యాంక్ బండ్లో ఉన్న డ్రైనేజ్ సినిమాలు 100 వస్తాయి. సినిమా చూడాలంటే హరిహర మహావీరులు మన పవన్ అన్న సినిమా. ఇట్లాంటి స్టోరీ ఎంచుకోవడం మనము. నేను చెప్తున్నా, పవన్ కళ్యాణ్ సార్ ఒక్కడే కాదు ఈ సినిమాకి హీరో. నెక్స్ట్ యుద్ధభూమి వస్తుంది, అఖిరానందన్ వస్తుంది. నెక్స్ట్ పార్ట్ 2 మన పవన్ అన్న చేస్తాడో చేయడో కానీ నాకు అర్థమైతలేదు. కానీ ఇక చేయడానికి ఇంటర్వ్యూలో చెప్పిండు. అఖిరానందన్తో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది భయ్యా. భయ్యా నేను ఒకటే చెప్తున్నా, దొంగల సినిమాలు రావచ్చు, పప్పుల సినిమాలు రావచ్చు. ఇట్లాంటి సినిమా భారతదేశం మొత్తం చూడవలసిన సినిమా ఇది. ఎందుకంటే మన హిస్టరీ, మన చరిత్ర, ఇట్లా ప్రతి ఒక్క చిన్న పిల్లల దగ్గర నుంచి ఫ్యామిలీ ఆడియన్స్, అదేవిధంగా ఆల్రెడీ మన 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 ముందు తరాన్ని మనం ఎట్లా నివసించినాం, ఔరంగజేబ్ లాంటి హిస్టారికల్ సినిమా పవన్ కళ్యాణ్ అన్నది ఫస్ట్ సినిమా అన్నమాట. ఇట్లాంటి సినిమా ఎంచుకోవడమే పెద్ద ప్లస్ కదా. అదేవిధంగా నేను ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పాల్సింది ఎవరికంటే మన క్రిష్ డైరెక్టరు. ఆయన పాపం మధ్యలోకి వెళ్ళిపోవడం చాలా బాధాకరమైన విషయము. నెక్స్ట్ డైరెక్టర్ పేరేమో జ్యోతికృష్ణ ఆయన పేరు. ఆయన కూడా చాలా చక్కగా మన హిస్టరీని ఎలా చూపించాలో అలా చూపించాడు అన్న. ఇక నేను చెప్తున్నా చూడు, మన పవన్ అన్న ఢిల్లీకి బయలుదేరడం నెక్స్ట్ లెవెల్. అక్కడ ఫైట్ మధ్యలో ఆగిపోవడం వల్ల నేను ఇంకా జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జామ్ నెక్స్ట్ 15 నిమిషాలు క్లైమాక్స్ మరి నెక్స్ట్ లెవెల్ పోయా. 15 నిమిషాలు క్లైమాక్స్ మన పవన్ అన్న చిత్రీకరించాడు. దాని టెక్నికల్ ఏదో చేసినాడు. ఎవడా చెప్పు తీసుకొని కొట్టాలి. నేను ఒకటి చెప్పను, నేను చెప్తా చూడు. దొంగల సినిమాలు బాగుంటాయి. 2,00,000 కోట్లు వసూలు చేస్తాయి. కోట్లు వసూలు చేయడం కాదు, ఇట్లాంటి సినిమాలు పవన్ కళ్యాణ్ కాదు హీరో, ఏ హీరో చేసినా ఇట్లాంటి సినిమాని నేను సపోర్ట్ చేస్తాను. నేను చెప్తా ఇట్లాంటి సినిమాని హీరోల సినిమాలకు పోతున్నారు. టికెట్లు కూడా జనాలు లేక నేను వస్తున్నాడు సినిమాకి వస్తారేమో పబ్లిక్ అన్న ఉద్దేశంతో పోతుండ్రు. ఇంకా ఇవాళ రేపటికి మళ్ళీ ఉరుకుతారు. మా దాంట్లో ఉండదు. అన్న రావడమే ప్రెస్ మీట్ వచ్చినా కూడా మేమున్నాం. అన్నను లేపడానికైనా మోయడానికైనా మేమున్నాం. ఇంతకుముందుకు ఎప్పుడో ఇది మొఘలుల చరిత్ర, హరిహర వీర చరిత్ర కాదు. ఇది ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఒక మహాయుద్ధం. అప్పట్లో ఎట్లయితే మన హిందువులను హింసించిన ఔరంగజేబు ఉన్నాడో, ఆంధ్రప్రదేశ్లో ఉడక 5 ఏళ్ల పాలనతో నలిగిపోయిన జిజియా పన్ను కానీ ఎటువంటి పన్నులు ట్యాక్సులు కట్టించుకొని ఓడు ఉంటాడు. వాడి చేతిలో మోసపోయినటువంటి ఆంధ్ర ప్రజానికానికి ఎట్లయితే ఒక ఛత్రపతి శివాజీ మహారాజు లాగా ఉన్నాడో, హరిహర వీరమల్లాగా మా పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి అక్కడ పోరాటం చేసి అందుకోసం 5 ఏళ్ళు సినిమా ఆపింది దీనికోసమే. ఇలా సినిమాలో ఎందుకు రియల్గా ఫైట్ చేయని చెప్పి రియల్గా ఫైట్ చేసి సాధించి ఔరంగజేబుని ఓడగొట్టిన తర్వాత సినిమా రూపంలో తీసి చూపిస్తున్నాడు అంతే. ఆల్రెడీ రియల్ ఫైట్ అక్కడ చేసేసిండు. మాకు టికెట్ లేక మేము సినిమాకి పోవడం, ఫ్యామిలీ వేసుకపోయి కూర్చోవాలి హరహర అని కూడా ఉండి రాదు. మాది డైరెక్ట్ సినిమా ఉంటాం. మేము పోరాటం చేసినా, ఏది చేసినా, యుద్ధం చేసినా ఫస్ట్ రియల్గా చేసినాక రీల్కి వస్తాం. మేము రీల్ చేసి రియల్గా చేసినట్టు డబ్బా గిబ్బాలు కొట్టిన బ్యాచ్ కాదు మాది. దొంగల సినిమా కాదు, దొంగల సినిమా కాదు, అందరి సినిమా. మరో ఛత్రపతి దొంగల సినిమాలు ఈ సినిమాలో చూపించండి మొత్తం. ఇంకోటి ట్యాంక్ బండ్ చూడడానికి 100 మంది వస్తారు. కాకపోతే అందులో మురికి ఉందని తెలియదు. అట్లాంటి సినిమాలు 2,000 కోట్లు వసూలు చేస్తాయి కానీ పనికిరాదు. ఇట్లాంటి డైమండ్ 2,000 కోట్లు కాదు, అంతకు మించి ఉండి. అరే మేము కోయిన డైమండ్ సినిమాల తెల్లవాళ్ళు ఎత్తుకోవాలని చూపించారు కానీ 6 అడుగుల బుల్లెట్ లాంటి మన తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ రూపంలో కోయిన డైమండ్ ఇండియాలో ఉందిరా బాబు. ఇండియాలో ఉంది. 2,000 కోట్లు కాదు, అంతకు మించి. పవన్ కళ్యాణ్ అన్న మాకు సినిమాల్లో డైలాగులు కూడా కాదు, ఇట్లా నడుచుకుంటా పోతే మేము ఇటు చేస్తాం.
కానీ నడిచి కూడా పోవాలి కానీ అక్కడ ఇక్కడ పెట్టుకొని కానీ ప్రెస్ మీట్ పెట్టినా హిట్ చేసేస్తాం. అది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే. దొంగ సినిమాలు 100 మంది. అరే ప్రకాష్ రాజ్ సాలే సునో ఎక్ బార్, నీలాంటి చిల్లర గానికి ఛాన్స్ ఇచ్చి అరే ప్రకాష్ రాజ్ బొమ్మడిదే, అరే ప్రకాష్ రాజ్ సాలే. అదే ఆ స్టాలిన్ గారి కొడుకు పేరు ఏందన్నా? ఉదయాన్నే అరే బొమ్మడిదే ఈ సినిమా చూడరా సాలే, ఎప్పుడైనా చూసా? అరే ప్రకాష్ రాజ్ బొమ్మడిది నీకు లైఫ్ ఇచ్చింది మా పవన్ అన్నారా? నువ్వు పవన్ కళ్యాణ్ మీద ట్వీట్ చేస్తావా? నీలాంటి చిల్లర కొడుకుని 100 మందిని చూసినావు. ఇప్పుడు బతుకు లేకుండా తినడానికి గది లేకుండా ఆ కర్ణాటకలో తమిళనాడులో ఉన్నావు. బొమ్మడిదే చూసి హరిహర మహావీరు సినిమా ఇట్లాంటి చరిత్రగా సినిమా చూడండి. నేను చెప్తున్నా చూడండి, పవన్ కళ్యాణ్ ఇట్లాంటి స్టోరీ పవన్ కళ్యాణ్ నటించడం నేను సపోర్ట్ చేస్తా. ఎవరు నటించినా నేను సపోర్ట్ చేస్తా. నెక్స్ట్ యుద్ధ మూవీ వస్తుంది కాక మన అకిరానందర్తో చింపి పడితాడు. దొంగల సినిమాలో 100 వస్తాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా నీతి నిజాయితీగా డబ్బు పెట్టిన సినిమా ఇట్లాంటి. జై హింద్, జై బిఎస్పీకే. వర్త్ బ్రో, సూపర్ ఉంది బ్రో మూవీ, చాలా బాగుంది. ఎక్కిస్తానే ఉన్నారు ఫుల్గా, ప్రతి బిట్ హైప్ చాలా బాగుంది మూవీ. ప్రతి పవన్ కళ్యాణ్ ఇంట్రో సీన్ బాగుంది, గట్టిగా పడింది బ్రో. మొత్తం విఎఫ్ఎక్స్ ఏముంది బ్రో, పీరియాడిక్ మూవీ, అది స్లో ఉంటుంది అంతే. ప్రతి హైప్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కట్టగా వెయిట్కి కట్టగా పడింది బొమ్మ అయితే అదుర్సు. ఎవడైతే ప్రతి నెగిటివ్ స్టోరీ చేశాడో వాడక్కడికి 90 mm రాడ్. అది బీజం నెక్స్ట్ లెవెల్, కీరవాణి నెక్స్ట్ లెవెల్ కొట్టాడు. అది వర్త్. న్యాయం అయితే 100% న్యాయం అయితే పక్కా జరిగింది. అది పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా ఇప్పుడు సీఎం ఎలివేషన్ పక్కా ఉంటే అందరూ సినిమా పక్కా చూడాలని కోరుకుంటాం అంతే. ఫ్యాన్స్ సరిపోండి. జై హింద్. మూవీ బ్లాక్ స్టార్, సాంగ్స్ బాగున్నాయి బ్రో. కళ్యాణ్ బాబు మూవీ బ్లాక్ బ్లాస్టర్ బ్రో, సూపర్ మూవీ. సెకండ్ హాఫ్ ఓకే, మస్తు ఉంది. సేమ్ సనాతన ధర్మం కోసం పోరాడినట్టు ఉంది మూవీ. బ్లాక్ బాస్టర్ హిట్, బాగుంది. అనసూయ గెస్ట్ రోల్ మస్తు ఉంది. హీరోయిన్ యాక్టింగ్ సూపర్, బాగుంది. స్టోరీ ధర్మం కోసం పోరాడినట్టు, మన తెలుగు కోసం పోరాడినట్టు అనిపించింది. సూపర్ హిట్. 5. సెకండ్ హాఫ్ సూపర్ బ్రో, మైండ్ బ్లోయింగ్. ఎవరు వచ్చినా పవర్ స్టార్ కిందే, జింక ఎంత బలిసినా పులికి విందే, స్టార్స్ ఎంత మంది ఉన్నా పవన్ కళ్యాణ్ కిందే. జై పవన్ కళ్యాణ్.